హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. చూస్తున్నారా, రాసి ఉసిరికాయలండి. ఇవి ఇప్పుడు మనం ఊర పెట్టేసుకుందాం. ఇవి బాగా వాష్ చేసుకొని, బాగా తుడిచేసుకొని, ఇప్పుడు చాక్తో మనం ఘాట్లు పెట్టుకుందాం అన్నమాట. చూస్తున్నారు కదా, 4 సైడ్స్ ఇలా కట్లా పెట్టుకోండి. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా పెట్టుకోండి, త్వరగా ఊరుతాయి. చాలా హెల్దీ కూడా, రోజుకొకటి తిన్నా చాలా మంచిది రాసి ఉసిరికాయలు. చూస్తున్నారా, నేను స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టానండి. ఒక గిన్నెతో వాటర్ పెట్టి కొంచెం వేడైన తర్వాత అందులో నేను ఈ ఉసిరికాయలు యాడ్ చేసేస్తున్నాను. ఉసిరికాయలు వేసి కొంతసేపు ఉంచేస్తానన్నమాట. కొంచెం వేడిగానే అవ్వాలి వాటర్. చూడండి, ఇలా వేసేసి అన్నీ కొంతసేపు హాట్ వాటర్లో అవి బాయిల్ అవ్వినట్టు అవుతాయి అన్నమాట. లైట్గా ఆ వగర్ అది పోతుంది మనకి. సో తర్వాత ఇలాంటిది ఒక ప్లాస్టిక్ తీసుకోండి, డబ్బా లేదా గాజుది ఉంటుంది కదా, అదైనా సరే. ఇలాగా హాట్ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత, చల్లగా అయిన తర్వాత ఉసిరికాయలు, ఆ వాటర్ అండ్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, అవి వేసుకున్నాను. అందులో తగినంత పసుపు అండ్ ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ అన్నమాట. నేను కారం అది ఏమీ యాడ్ చేయట్లేదండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి. సాల్ట్ కూడా చూసుకొని వాటర్కి సరిపోయినంత వేసుకోండి. ఆ ఉసిరికాయలు ములిగే అంతే వేసుకోండి వాటర్. మూత పెట్టేసుకోండి. ఇవి మనకి సెకండ్ డే కూడా చాలా బాగుంటాయి. నేను 3 డేస్ తర్వాత తీసాను, మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, చూసారా, ఉసిరికాయ కలర్ కూడా మారింది, ఊరిపోయినాయి అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిదండి. రోజుకొకటి తీసుకోండి. మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.